హలో యస్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ లో పరిగెడతా ఉంది అనుకుంటున్నారా? అదేనండి మన పాత వీడియో. సో ఈ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి అది లుక్ వేసేసుకోండి. మనం మ్యాటర్లోకి వస్తే మనం ఆల్బమ్ డెలివరీ చేసిన తర్వాత కస్టమర్ రియాక్షన్ ఎలా అనేది అక్కడ బ్రేక్ చేసాం. సో ఈ వీడియోలో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఒకసారి పాత వీడియో చూసేసి వచ్చేసండి, మనం స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా టైమే దొరకట్లేదండి ఎడిట్ చేసి పెడదామంటే. సో ఫైనల్లీ నాకు ఇప్పుడు దొరికింది. సో అందుకని ఎడిట్ చేశాను. లెట్స్ లుక్. సో ఆల్బమ్ డెలివరీ చేసాం. కస్టమర్ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఆ కవర్ పేజ్ చూడంగానే ఆయన చాలా హ్యాపీగా అనిపించి అందరినీ పిలిచి చూపించారు. ఒక క్యాలెండర్ వచ్చాము, అది కూడా చాలా బాగుంది అన్నారు. సో ఆయన మెల్లగా కూర్చొని ఓపెన్ చేసి టైం సరిపోకపోయినా సరే ఫుల్ అండ్ ఫుల్ క్వాలిటీ ఫుల్ ఆల్బమ్ చూసారు. మన డెకరేషన్ చేసుకున్నాం. సో ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. పూజ తర్వాత మనము మెల్లగా గ్రూప్ ఫొటోస్ తీసేసుకొని ప్రోగ్రామ్ని క్లోజ్ చేస్తాం. ఇది అన్నమాట పరిస్థితి. భోజనాలు వచ్చేసాం భోజనాలు. సో ఆంధ్రాకి భోజనాలు స్పెషాలిటీ అనమాట. అన్ని వెరైటీస్ పెట్టినారు. అందుకనే భోజనాల కోసం రెడీగా ఉంటాం టైం అంటే. సో పూతరేకులు తప్ప నాకు ఏం పేర్లు తెలియదు. నీకు ఏమైనా తెలుసా అంటే పుచ్చుకా అన్నాడు. అందుకనే నేను పెరుగు పడిందో లేదో పచ్చడి కావాలనిపించింది. పచ్చడి అడిగితే మళ్ళీ కెరియర్ మీద ఫోకస్ పెట్టమని ఎక్కడ అంటారేమో అని చెప్పేసి మూసుకొని తినేసి పోయి పడుకుందామని ఫిక్స్ అయ్యి తినేసి చెప్పనమాట. పడుకుని లేచేసరికల్లా సాయంత్రం అయిపోయింది. మామూలు పరిగెత్తడం పదా అని చెప్పేసి బైక్ తీసుకొని వింగ్ అని వెళ్తే ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది. సో త్వరగా అని చెప్పి ఎంత దొరికితే అంత త్వరగా మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి అంటే అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది కాబట్టి వీడియో చూస్తూనే ఉండండి. ఈ లోపల సైడ్ వ్యూ అనమాట. సన్సెట్ టైంలో కలర్స్ కానీ, ఆ ట్రీస్ కానీ, ఆ పొలాలు కానీ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. అంటే యాంటీని కాదు, జనరల్ రోడ్ క్లైమేట్. సో మన వీడియోని చూసి తప్పు పట్టే వాళ్ళు కంపల్సరీ తప్పు పట్టండి. ఎందుకంటే నాకు నోటిఫుల్ ఎక్కువ. సో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా. మీరు తిట్టాలనిపిస్తే కామెంట్లో మనం పెట్టేసేయండి. నేనైతే లొకేషన్ చూసుకుంటే వెళ్ళిపోతా. ఎన్ని రోజులు అయిందో సైకిల్ చూసి. సో అలా ఈ వాగు చూసారా? సో ఎవ్రీ రోడ్ పక్కన ఇట్లా నాకు వాగ్ కనిపించింది. ఆ రోజు నేను వెళ్తూ ఉంటే, అంటే ఆ రూట్లో ఉంది కాబట్టి వెళ్తున్నాను కాబట్టి నేనేం చేయలేను. సో అలా రోడ్డు అలా వాగు ఈ బైక్ తీసుకొని ప్రశాంతంగా అవతల పేసాను అనమాట. ఆఫ్టర్ షూట్ అనమాట ఇది. ఈ షూట్ కూడా చాలా రోజులు అయిపోయింది. నాకు ఎడిట్ చేయడానికి టైమే సెట్ కావట్లేదు. సో అలా దొరికిన టైంలో నేను చిన్న ఎడిట్ చేస్తూ కూర్చున్నా. ఇంకా వెళ్తున్నాము అంటే అర్థం ఏంటంటే అంత మంచి ప్లేస్ అనమాట. అర్థం రోడ్డు కూడా చూసారు కదా ఎంత బాగుందో. సో అటు వాగు ఇటు మెయిన్ రోడ్డు ప్రశాంతంగా సింగిల్ రైడ్ అనమాట. నేను ఒక్కడే నడుపుతున్నా. ఓకే దొరికిపోయాను అనమాట. మీరు ఆ ఇసుక చూడంగానే అర్థమైపోయింటుంది ఎంత నీట్గా ఉందంటే ఇసుక అంత నీట్గా ఉంది. అంటే ఇసుక చదువుకోవడానికి కాదు, వెళ్ళింది మన బీచ్ అనమాట. సో పక్కనే ఉందంటేను బీచ్ చాలా పీస్ఫుల్ అనిపించింది. సో ఇది నా పరిస్థితి అనమాట. ఒక 2 డైలాగులు మాట్లాడిన తర్వాత నేను మ్యూట్ అనమాట. ఆఫ్టర్ బ్రేకప్ తర్వాత జనాలందరూ ఇడికి వచ్చి కూర్చునేటట్టున్నారు. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అంటే అంత నేను ఎందుకు మాట్లాడలేకపోయానంటే ఆ వీడియోలో నాకు మాటలు రాలేదన్నమాట. అంత ప్రశాంతమైన బీచ్ నేను చూసి చాలా ఏళ్ళైపోయింది. సో నో వన్ హియర్ అనమాట. ఒక్కడు కూడా లేదు ఈ బీచ్లో. అందుకని నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ సౌండ్స్, ఆ క్లైమేట్, ఆ టైము ఎగ్జాక్ట్ భలే ఉంది. కస్టమర్ ఇంటి దగ్గర నుంచి నియర్ బై అనమాట. సో అలా బండి తీసుకొని రపరప చేసినాము. సో అలా కొంతసేపు ఉన్నానో లేదో ఆల్మోస్ట్ ఆల్ టైం చూడంగానే నాకు షాక్ అనిపించింది. అందుకే బండి తీసుకొని మళ్ళీ జంప్ అనమాట. సో మన రూమ్కి వెళ్ళిపోదాం. అదే రూమ్ అంటే తెలుసుగా అదే సార్ పాత వీడియో చూడండి మీకు ఐడియా ఉంటుంది. సో మన హాస్పిటల్కి వెళ్ళిపోతాం. చీకటి అయిపోతుంది, ఆల్మోస్ట్ ఆల్ చీకటి అయిపోయింది. బట్ ఓకే నేను ఫోన్ అలా లోపల పెట్టేసుకొని పరుగు అనమాట. లగేజ్ తీసుకొని వచ్చే చూడంగానే అదే బస్సు ఏదైతే మనము దిగినామో అదే బస్సు రాత్రి వరకు ఉంది. సో ఇక్కడ నుంచి బయలుదేరుతుంది అనమాట. కానీ మిర్చిలు తిందాము అనుకున్నా ఆంధ్రాలో, బట్ మిస్ అయిపోయినా. ఫైనలీ ఓకే బాయ్ సాయి. సో మనోడు అనమాట ఇక్కడ తీసుకొని పికప్ చేసుకుని డ్రాప్ చేసేదంతా మనోడే. సో బస్ ఎక్కిన తర్వాత మాట్లాడుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ లగేజ్లే పట్టాం అనమాట. ఈ బస్సులో ఎప్పుడు నాకు ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు 4 సార్లు వెళ్ళా. సో ఎప్పుడు ఈ లగేజ్కి ప్రాబ్లం. అలా మనం అనుకుని ఏం చేసుకునేది లేదు. సో ఫైనల్ బస్సు ఆపినాడు. ట్యాంక్ బయలు పెట్టేంత టైట్ అన్నమాట లోపల.
సో అయిపోగొట్టుకొని మళ్ళీ ఎక్కేసి అలా ఖాళీ అయిపోయిన తర్వాత మనము ఆల్మోస్ట్ అలా హైదరాబాద్కి రీచ్ అయిపోయాం. హైదరాబాద్ ఎల్బీనగర్లో నేను దిగేసా. సో మన బస్సు కూడా వెళ్ళిపోయింది. ఇది ఎగ్జాక్ట్ రింగ్ రోడ్ అనమాట, బ్రిడ్జ్ కింద. అలా దిగేసి కొంచెం ముందుకు వెళ్తే, సో యూత్ దయచేసి ఎల్బీనగర్ రాత్రిపూట రాకండి. మీకు అంటే తెలిసిన వాళ్ళు అయితే మాత్రం కామెంట్ చేయండి ఎందుకు రాకూడదు. సో మనం నడుచుకుంటూ వెళ్దామని సో ఇది తిరుపతి కాదు కాబట్టి ఏదో అలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. హైదరాబాద్ అయినా సరే ఎర్లీ మార్నింగ్ అనమాట, టైం 5:30 అలా 5:30 to 6 అవుతుంది. సో ఉడుకొని ఫోన్ చేస్తాం, అందుకనే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయా. సో ఇక్కడ ఏదో సంథింగ్ ఇష్యూస్ జరుగుతున్నాయి, మనకు ఎంత ఐడియా లేదు, పోలీసులు అందరున్నారు. సో మనకి ఎందుకని మనం చూసుకొని మన పని చూసుకుందాం బెటర్ కదా, అందుకని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎల్బీనగర్ కూడా చాలా డెవలప్ అయిపోయింది, మీకు అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి. సో ఎవరికి ఏం కనబడం, పొద్దున్నే ఎవరికి ఎందుకు ఫోన్ చేయడం అని నేనందుకు నేనే మాట్లాడుకుంటా అలా కెమెరాలో చూసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నా. సో ఆ బస్సు దిగంగానే కొంచెం ప్రశాంతంగా అనిపించింది, కాళ్ళు పట్టేసాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతే ఫ్రీ అయిపోతాం కాబట్టి అలా వెళ్తున్నా. కానీ ఎవరో మహాత్ములు చెప్పినట్టు పొద్దున్న లేస్తేనే పనులు అయితే అన్నట్టుగా మనకు పొద్దున్న తెల్లారే 10 గంటలకు అవుతుంది. సో మనం పడుకోవడం బెటర్ లేదు, పొద్దున్న స్పీక్ అయితే ఇది ఒక బిల్డింగ్, ఇది ఒక బిల్డింగ్ అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, రైట్ సైడ్ లో చూస్తున్నామా, అదొక పెద్ద బిల్డింగ్. సో మనం ఫైనల్ గా మన ఆఫీస్ రీచ్ అయిపోయాం. సో పడుకుంటున్నానండి, బాయ్. నాకు నిద్ర వస్తుంది బాగా. ఇంకో